సరే ఇప్పుడు ఒకటి చెప్పండి. ఇప్పుడు ట్రెండీగా మన అందరి దగ్గర అంటే భారతదేశమే డయాబెటిక్‌లో హైయెస్ట్ అని చెప్తున్నారు. మనకు బ్లడ్ ప్రెషర్, డయాబెటిక్స్ ఇవి 2 చాలా మందికి ఉంటాం. ప్రతి 10 మందిలో మనం కనీసం 5, 6 చూసే పరిస్థితి. ఇంకా ఇది పెరుగుతుంది అని కూడా అంటున్నారు. ఇట్స్ ఏ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ అని అంటున్నారు. శంబాలా 360 సొల్యూషన్ ద్వారా డయాబెటిక్ అండ్ బ్లడ్ ప్రెషర్ తగ్గించుకునేటువంటి మార్గాలు ఏమని మీరు చెప్తారు? 100% ఉన్నాయి. హ్మ్. అంటే లైఫ్‌లో మీరు బీపీ టాబ్లెట్ వేసుకోక్కర్లేదు. హ్మ్. మీరు డయాబెటిక్ కూడా అంటే ఎన్ని మానేయకూడదు. మన బాడీకి ఏదైతే అలవాటు చేసామో దాన్ని మళ్ళీ బాడీ అలవాటు చేసుకుంటుందండి. హ్మ్. దాన్ని మళ్ళీ గ్రాడ్యువల్‌గా తగ్గించాలి. మీరు మళ్ళీ డాక్టర్ దగ్గరికెళ్ళి చూపించుకుంటే హ్మ్. నీ డయాబెటిక్ లేదు అని చెప్తారు. నెక్స్ట్ నీ బీపీ లేదంటారు. అప్పుడు మానేయాలి టాబ్లెట్. హ్మ్. అంతేగాని వెంటనే ఇమీడియట్‌గా ఇది వచ్చిందనేది చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటి తెలుసండి? ఇంకోటి ఏదో పట్టుకుంటారు. ఎళ్ళగానే అన్ని మానేసి దాంట్లోకి వెళ్ళిపోతారు. అవును. అలా వెళ్ళకూడదు. అంటే కంబైన్డ్‌గా రెండిటిని చూసుకుంటూ, రిపోర్ట్‌లు చూసుకుంటూ, అప్పుడు మన బాడీ చూసిన తర్వాత రిపోర్ట్స్‌లో డాక్టర్లే చెప్తారు. నీకు హ్మ్. అవసరం లేదు టాబ్లెట్‌లు. నీకు హ్మ్. నార్మల్ అయిపోయింది అనుకుంటారు. ఆటోమేటిక్‌గా అప్పుడు మనం దాన్ని డైవర్ట్ అవ్వాలి. సడెన్‌గా షిఫ్ట్ అవ్వకూడదండి. ఇప్పటివరకు మనం ఏది అలవాటు చేసామో దాన్ని బాడీ అలవాటు చేసుకుంది. చూడండి మొన్న లాక్‌డౌన్‌లో సడెన్‌గా మందు ఆపేశారు. రోజు హ్మ్. తాగేవాడు ఒకేసారి మందు ఎంతమంది చచ్చిపోయారు. హ్మ్. మందు తాగి చచ్చిపోయారు. మరి హ్మ్. అంటే అప్పటి వరకు తాగి ఒకేసారి నువ్వు మానేయమంటే ఏది ఒప్పుకోదండి. హ్మ్. అందుకని మనం టాబ్లెట్లు రోజు వేసుకుని బాడీకి అలవాటు చేసేసాం. హ్మ్. అలవాటు చేసిందో సడన్‌గా మీద మానేసి షిఫ్ట్ అయిపోతుంది కాదు. దాన్ని గ్రాడ్యువల్‌గా మన బాడీకి అంటే ఎలా బాడీ డిపెండ్ అయిపోయి ఉంటుంది దేనికి టాబ్లెట్స్. దేనికంటే బాడీకి ఏంటనుకున్నారు ఏది అలవాటు చేస్తే అది అలవాటు అయిపోతుంది. హ్మ్. మన బాడీ సిస్టమ్ ఏంటంటే మన మైండ్ మాట బాడీ వింటుందండి. హ్మ్. మన ఆలోచనకు శక్తి ఉందండి. హ్మ్. నువ్వు ఏదైతే నమ్మావో అది వింటుంది. కానీ ఇప్పటివరకు మన బాడీని పలకరించుకోమని ఎవరు చెప్పలా. హ్మ్. మీరు ఎప్పుడైతే లోపలికి ట్రావెల్ చేసి ప్రతిరోజు మీ బాడీకి పలకరించిన గ్రాటిట్యూడ్ చెప్తే ఆటోమేటికల్లీ మీ బాడీ రెస్పాండ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నాకు రోగం తగ్గిపోని నేను అనుకుంటే తగ్గిపోతుంది. 100కి 100% హ్మ్. ఇది నమ్మవచ్చా? ఎక్స్‌పీరియన్స్. విన్నది నమ్మొద్దు. హ్మ్. చూసింది నమ్మొద్దు. రిపోర్ట్స్ హ్మ్. బిఫోర్, ఆఫ్టర్. హ్మ్. అంతే కదా! ఇప్పుడు మనం సైంటిఫిక్‌గా ఎళ్ళాలి ఏం చేసినా. మనం సైన్స్‌ని ఫాలో అవ్వాలి. అంటే మనం మూఢనమ్మకం, నమ్మకాలు వద్దండి. మనం సైన్స్ యుగంలో ఆల్ ఎడ్యుకేటెడ్. మనం సైంటిఫిక్‌గానే ఎదరికెళ్ళాలి. అందుకనే సైంటిఫిక్‌గానే కలిసి ఎళ్ళాలన్నాను నేను. ఎందుకంటే అక్కడ రిపోర్ట్స్ చెప్తారు కదా! మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికెళ్ళిన తర్వాత నువ్వు వద్దు మానేయి అంటారు. ఏ డాక్టర్ అన్నా అదే చెప్తారు కదా! అల్టిమేట్‌గా డాక్టర్‌కి ఏం కావాలి? రోగం నయం అవుతాం కావాలి. అవును. ఏ మెథడాలజీ అన్నా అదంతా యూనివర్స్ నుంచి వచ్చిందే. అన్నీ మనయే. ఇది ఇక్కడ విడదీసేది ఏది లేదని మొత్తం అంతా కూడా. ఇక్కడ ఈ మెథడాలజీ కూడా ఇంటిగ్రేట్ చేస్తాను అంతే. అంతకని ఇంకేం. ఇప్పుడు డయాబెటిక్ వీళ్ళు పెట్టినటువంటి పారామీటర్స్, రీడింగ్స్ ఇవన్నీ కూడా హంబగ్ అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీరు యాజ్ ఏ రీసెర్చ్ డాక్టర్‌గా మీరేం చెప్తారు? అంటే ఫస్ట్ ఏదైతే ఉందో పారామీటర్స్ అనేవి 100% రాంగ్ అండి. ఎందుకంటే మనం ఏదైతే ఆళ్ళు మన జనరల్స్‌లో రాశారో హ్మ్. దాన్ని మనం అందరం ఫాలో అవుతారు మొత్తం అంతా. హ్మ్. అయి కూడా మార్చడం జరిగింది. అంటే ఒక్కొక్క ఇప్పుడు కాలానికి కొద్దిగా షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేశారు. హ్మ్. అంటే రియాలిటీ అదంతా కూడా రీసెర్చ్‌లో జరిగిందండి. రీసెర్చ్ దాన్ని మనం ఏదైతే ఉందో అది ఎన్నో వందల మీద ఎంతో ఖర్చు పెట్టి చేసేదండి. ఆ రీసెర్చ్‌ని మనం ఎప్పుడు కాదంటలేదండి. హ్మ్. కానీ మనలో కూడా ప్రాబ్లమ్ ఉంటుంది. మనం కూడా దాన్ని నెగ్లిజెన్స్ చేస్తాం. మనం అంతేగాని దాన్ని వద్దని కొట్టి పడేత్తం లేదు. కానీ దాన్ని ఏమంటే కాంబినేషన్‌లో చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది నా అభిప్రాయం. హ్మ్. అంటే ఇప్పుడు ఈ రీడింగ్స్, ఈ పారామీటర్స్ ఇవన్నీ కూడా మాఫియా దానిక అనేవాళ్ళు ఆ! కూడా ఉన్నారు. దానికంటే నేనేమంటానంటే హ్మ్. నీ బాడీ హ్మ్. నీకు ముందు చెబుతుంది. ఓహ్! ప్రతి విషయం నీకు ముందే చెబుతుంది. ఇండికేషన్ చేస్తుందండి. హెచ్చరిస్తుంది. హెచ్చరిస్తా ఉంటుంది. హ్మ్. నువ్వు బాడీ ఫాలో అయ్యావంటే, నువ్వు అబ్జర్వ్ చేసావంటే, నీ హ్మ్. ఆరోగ్యం నీ చేతిలోకి వచ్చేస్తుంది. ఓకే. ఫస్ట్ ఉన్నారు ఉదాహరణకి ఒక పెయిన్ వచ్చిందండి. పెయిన్ అది ఒక సింటమ్. ముందే చెబుతున్నది, హెచ్చరిస్తున్నది. ఇగో నీ బాడీ నువ్వు రాంగ్ నెగ్లెక్ట్ రూట్‌లోకి చేస్తుంది. వెళ్తున్నావు. హ్మ్. అంటే దాని అర్థం ఏంటి మరి దాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేసేసి నువ్వు ఏదో పెయిన్ కిల్లర్స్ వాసుకుంటే ఎలాగండి? నువ్వు చాలా మంది ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తున్నారండి? యోగా చేయండి, అవును. మెడిటేషన్ చేయండి. అవును. అంటే అందరూ డాక్టర్స్ కూడా చెప్తున్నారు. హ్మ్. ఎందుకంటే యోగా డే పెట్టారు అవును. నరేంద్ర మోడీ గారు. అంటే అంతర్జాతీయ యోగా డే కూడా అంతర్జాతీయ యోగా డే వచ్చేసింది. పెట్టారు. హ్మ్. ఎందుకంటే ఇది నిజం. అంటే పాత ఋషి సంప్రదాయం ఏదైతే ఉందో పాత రోజుల్లో ఏంటంటేనండి ఒక డాక్టర్ అంటే వాడికి ఆస్ట్రాలజీ తెలిసుండేది. హ్మ్. వాస్తు తెలిసుండేది. హెల్త్ నాడీపతి ఇలా చేత పట్టుకుని వాత పిత్త చెప్పేవారు. కఫాతో వాడికి అవును. ఏ ప్రాబ్లం ఉందో చెప్పేసేవారు. నువ్వు ఈ రోజు తిన్నావు. నీకు హ్మ్. ఇది వచ్చిందని చెప్పేసేవారు మొత్తం అంతా. ఈవెన్ పేషెంట్ ఏ టైంలో వచ్చారో చూసి కూడా ఆయన చె- చె- మొక్క కడవలిక బట్టి రోగం చెప్పేసేవారండి. చెప్పేవారు. అతను కళ్ళు చూసేవారు, హ్మ్. నాలుక చూసేవారు. అంటే బాడీని అబ్జర్వ్ చేసేవారు. అంటే ప్రతిరోజు నీకు నిద్ర పట్టిందా లేదా? నీకు నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నీకు ఆకలి వేసిందా లేదా? దాహం వేసిందా లేదా? నీ బాడీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నీ ఎనర్జీ ఫీల్డ్ ఎలా ఉంటుంది? అనేది అంతా కూడా నీకు ఇండికేషన్ ఇచ్చేస్తుంది మొత్తం అంతా కూడా. నీ యూరిన్ ఎలా వస్తున్నది? ఎన్ని టైంలో వెళ్తున్నావు? నీ మోషన్ ఏ రంగులో ఉంది? నువ్వు ఎలా మోషన్ వెళ్తున్నావు? అంటే నీ బాడీ డైజెస్ట్ సిస్టమ్ ఎలా ఉంది?
అనేది కూడా మొత్తం అంతా మన బాడీకి ముందే మనకి ఇండికేషన్ ఇచ్చేస్తూ ఉంటుందండి. మనం మన బాడీని ప్రేమించి మనం కేర్ తీసుకోవాలి తప్పు. డాక్టర్లు ఏం చెప్తారండి, అక్కడ ఏ వైద్యమతి ఉందో ఆ వైద్యం వాళ్ళు ఏమో చదువుకున్నారో చెప్తున్నారు. అందుకని ఫస్ట్ మనం అవగాహన చేసుకోవాలి. మనం ఏంటి, మనకు భగవంతుడు ఎంత మంచి శరీరాన్ని ఇచ్చాడు, ఆత్మ సొత్తం ఉంటుంది, నువ్వు ఎంత కేర్ తీసుకున్నావు అనేది. దాన్ని మనం పక్కన పెట్టేసి ఎటు పడితే అటు వెళ్ళిపోతుందంటే దానికి మైండ్. అందుకనే బాడీ, మైండ్, సోల్ ఈ 3 రకాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఏంటంటే ఫిజికల్ బాడీకి చేస్తారు అలోపతి అన్నీ కూడా. నెక్స్ట్ నేను చేసే వైద్యం ఏదవుతుందో సంబాల తీసే సోల్. చెప్పండి సోల్ అంటే మీ మెథడాలజీ ఏంటి చెప్పండి. ఆత్మ. శంబాలా 360 సొల్యూషన్స్ ఒక డయాబెటిక్ పేషెంట్ వచ్చారనుకో, వచ్చారండి ఉదాహరణ. మీరు ఏం అంటే హీజ్ హై డయాబెటిక్, హై ఆయన మీరు ఎలా హై treat డయాబెటిక్ చేస్తారు? రావడం గల రీజన్ ఏంటి? Hmm. ఫస్ట్ అతనికి ఎనర్జీస్ అంటే ఎలా family ఉన్నాయో చూస్తాను. history, అంటే ఎనర్జీ ఎలా ఉందో చూస్తాను. అంటే ఎనర్జీస్ మనకి పంచభూతాల నుంచి ఎనర్జీ వస్తుంది. ఫస్ట్ ఎనర్జీ సన్ ఎనర్జీ, సోలార్ సిస్టమ్, అంటే నవగ్రహాలు ఉన్నాయి చూస్తాను. 2 ఎర్త్ ఎనర్జీ, అతను ఉన్న ఇల్లు ఎలా ఉంది ఎనర్జీస్ అనేది చూస్తాను. జియోపతిక్ స్ట్రెస్ ఉందా లేదో తెలుసుకుంటుంది మొత్తం అంతా. ముందు వాటర్, అది ఏ వాటర్ తాగుతున్నాడు, మైక్రో క్రిస్టల్ వాటర్ తాగుతున్నాడు, ఏ వాటర్ మారుస్తాను. అంటే ఆస్ట్రాలజీ కరెక్షన్ చేస్తాను శంబాలా శక్తితో. నెక్స్ట్ 2 ఎర్త్, అటుకి ఇల్లు కూడా వాస్తు కూడా స్ట్రక్చరల్ వాస్తు అండ్ జియోపతిక్ వాస్తు 2 కరెక్షన్ చేస్తాను. జియోపతిక్ వాస్తు అంటే ఏంటి? జియోపతిక్ అంటే భూమి పైన వాస్తు మన అందరికీ తెలుస్తుంది. భూమి లోపల కూడా వాస్తు ఉంది. దాని భూమి లోపల దాన్ని శల్య వాస్తు అంటారు. పాత రోజుల్లో ఒక ఇల్లు కట్టాలంటే 12 అడుగులు గొయ్యి తీసి మట్టి అంతా పారిపోసేసేవారు. జీవనదులు ఇసుక తీసుకొచ్చేసేవారు. పుష్కరాలు జరిగేదాన్ని జీవనది అంటారు. తర్వాత పుట్టమాను తీసుకొచ్చేసి నవధాన్యాలు చల్లి యంత్రప్రతిష్ఠ చేసి పూజ ఇల్లు కడతారు. ఇప్పుడు గుళ్ళు కడుతున్నారు. అంటే ఇల్లు ఒక దేవాలయంలో ఉండాలి. అంతేకాని దేవాలయం కాదండి, ఇల్లే ఒక దేవాలయంలో ఉండాలి. అంటే భూమి లోపల ఐరన్ నిక్షేపాలున్నా, భూమి లోపల బొగ్గు నిక్షేపాలున్నా, భూమి లోపల మనుషుల తాలూకు జంతువుల తాలూకు కలేబరాలున్నా, భూమి లోపల సీపేజ్ వాటర్ ట్రావెల్ అవుతున్నా, భూమి లోపల పగుళ్ళున్నా ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మీకు క్యాన్సర్ వస్తుంది కారణం భూమి లోపల జియోపతిక్ స్ట్రెస్ ఉంటే క్యాన్సర్ వస్తుంది. భూమి లోపల నెగిటివ్ ఎనర్జీ ఉందంటే వాటికి హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకంటే ఆ యొక్క సెల్ రిజర్వేషన్ అవ్వదు, నేచర్ నుంచి ఎనర్జీ రాదు, మన బాడీ రిపేర్ చేసుకోదు. అంటే మెయిన్ రూట్ కాజ్ పట్టుకున్నాం మనం. ఎందుకంటే ఇక్కడ ఆస్ట్రో కరెక్షన్ అవుతుంది, వాస్తు కరెక్షన్ అవుతుంది, వాటర్ మారుస్తాను. నెక్స్ట్ ఏం మారుస్తారు? క్రిస్టల్ సంబాలా 360లో మనం వాటర్ ఇస్తానండి, మైక్రో క్రిస్టల్ వాటర్ మీరు ఇస్తారు. నేను ఇస్తాను. అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఇస్తాను, ఒక ఇన్స్ట్రుమెంట్ ఇస్తాను. ఆ ఇన్స్ట్రుమెంట్ తో మీరు ఆ ఇన్స్ట్రుమెంట్ వాడిన తర్వాత మీరు రిపోర్ట్ తీసుకోండి. ముందు ఈ రోజు తాగిన తర్వాత మళ్ళీ బెడ్ రిపోర్ట్ తీసుకోండి. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ పెట్టి వాటర్ తాగాలంటే తాగిన తర్వాత మీకు అబ్జర్వ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ మళ్ళీ పెథాలజికల్లో రిపోర్ట్లు చూపించుకోండి. రిపోర్ట్లో డయాబెటిక్ తగ్గిపోయిందని అన్నాడు అనుకోండి, ఇది నిజమే కదా, అల్టిమేట్ రిపోర్ట్సే. అంటే నేను వాటర్ అయిపోయింది, తర్వాత ఎర్త్ అయిపోయింది, వాటర్ అయిపోయింది, ఎయిర్ అయిపోయింది, ఫుడ్ లో కూడా మనం తీసుకునే ఫుడ్ అంతా కూడా అంటే పెస్టిసైడ్స్, కెమికల్ ఉన్న ఆహారం తీసుకుంటున్నాం, అలాగే కెమికల్ ఆహారం తీసుకుంటున్నాం, స్విగ్గీ జొమాటో ఫుడ్లు తీసుకుంటున్నాం. అలాగే కాకుండా హైబ్రిడ్ అండి, ఆ ఫుడ్ మనం ఏమీ చేయలేము. కానీ ఆ ఫుడ్ లో ఆ నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఈ శంబాలా 360 సొల్యూషన్స్, ఈ ఫ్రీక్వెన్సీస్ హెల్ప్ చేస్తాయి. అటువంటి ఫుడ్ ఏమై ప్రసాదం అయిపోతుంది. అవి మైక్రోన్యూట్రియన్స్ కింద వెళ్ళి బాడీలోకి వెళ్ళి అబ్జార్వ్ చేసుకుని ఎనర్జీ కన్వర్షన్ అవుతుంది, తర్వాత సర్క్యులేషన్ అవుతుంది, తర్వాత బ్యాలెన్సింగ్ అవుతుంది, అందులో స్టోర్ అవుతుంది మన సెల్లో. ఆటోమేటిక్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతుంది. అంటే రూట్ పట్టుకున్నాం మనం, ఎక్కడైతే రూట్ ఉందో ఆటోమేటిక్లీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. మీరు హీలింగ్ ఎన్ని రోజులు తీసుకుంటారు? డిపెండ్స్ ఆన్ పేషెంట్ టు పేషెంట్. ఇప్పుడు అతనికి ఎన్నాళ్ళ నుంచి డయాబెటిక్ అంటే ఎలా వచ్చిందో అలా తగ్గుతుంది. ఇదే మాయమంత్రం కదా, సైన్స్ అండి. అంటే మనం ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని రిస్టోర్ చేసుకుంటే వెళ్తే ఆటోమేటిక్గా అవుతుంది. అట్లా మనం రూట్ కాజ్ తెలుసుకోవాలి, ఎందుకు వచ్చిన ఈ ప్రాబ్లమ్స్. అంటే మెటబాలిక్ డిజార్డర్ అతనికి స్ట్రెస్ డిజార్డర్ అనేది ఐడెంటిఫికేషన్ చేయాలి, చేసి దాని దగ్గర ట్రీట్మెంట్ చేయాలి. ప్రతి అందరికీ ఒకేలా ఉంటుంది, ఒకే మంత్రం పనిచేయాలి, దేనికి దానికి ఉంటుంది, ఏ ఫ్రీక్వెన్సీకి ఆ ఫ్రీక్వెన్సీ ఉంటుంది.